హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్ సెకండ్ పార్ట్ అండి చార్మినార్ షాపింగ్లో. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే ఈ వ్లాగ్లో మనకి కొంచెం స్ట్రీట్ ఫుడ్ కూడా యాడ్ అవుతుంది. నిమ్రా కేఫ్ అండ్ బేకరీ అనేది మనకి చార్మినార్లో చాలా ఫేమస్ అండి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే టీ అండ్ బన్ అంటే మలాయి బన్, నెక్స్ట్ బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ అండి. ఇవి చాలా ఫేమస్. ఇది ఎగ్ పఫ్, కర్రీ పఫ్, నెక్స్ట్ చికెన్ ఇలాంటివన్నీ మనకు దొరుకుతాయి. కానీ ఎక్కువగా ఫేమస్ అంటే దీంట్లో మాత్రం నిమ్రా కేఫ్ అంటే మీకు అక్కడ ఎవరైనా సరే అండి మనకు తెలియకుంటే మాత్రం ఎవరు అడిగినా చెప్తారు అక్కడ చార్మినార్లో. ఇది మలాయి బన్ అండి. ఇక్కడ ఇద్దరికి టీ తీసుకున్నాం, ఉస్మానియా బిస్కెట్స్ తీసుకున్నాం. ఎందుకంటే తిరిగి తిరిగి అలసిపోయాం కదా. మేము చార్మినార్ టోటల్ షాపింగ్లో ఏదైనా కొన్నాము అంటే ఇది మాత్రమేనండి. అసలు ఏం షాపింగ్ చేయలేదు. నార్మల్గా వ్లాగ్ తీసుకుందామనే ఐడియాతోని మాత్రమే వెళ్ళాము. మీ అందరికీ చూపిద్దాము ఈ విధంగానైనా అని. మా పిల్లలిద్దరిని ఇంట్లోనే ఉంచాము, మేమిద్దరమే వెళ్ళాము. మా హస్బెండ్ అసలు చార్మినార్ మనం షాపింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్గా ఈజీ వేలో అయితే మెట్రో అండ్ మన ఓన్ వెహికల్స్ తీసుకెళ్ళడం కంటే మెట్రోలో లేదా క్యాబ్లో వెళ్తే బెటర్ అండి. అందులో వెళ్ళినా కూడా మనల్ని మదీనాలో మనకి లాస్ట్ అది స్టాప్ అండి, అక్కడ మనని డ్రాప్ చేస్తారు. ఈ రంజాన్ టైంలో చాలా రష్ ఉంటుంది. అందులో నేను వీకెండ్లో వెళ్ళాను కదా. సాటర్డే సండే మాత్రం కంపల్సరీ మనం మదీనా అక్కడ లాస్ట్లో అక్కడే దింపేస్తారు, ఆటో వాళ్ళైనా ఎవరైనా. అందుకే ఓన్ వెహికల్స్లో వెళ్ళొద్దు అని నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ని బట్టి. మేమైతే ఈజీగా మెట్రోకి వెళ్ళాం, త్వరగానే రీచ్ అయ్యాం. కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం ముందుగా వెళ్తే అయిపోయేది. వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉంది. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. అసలు ఒక టైంలో అయితే బ్రీతింగ్ కూడా చాలా ప్రాబ్లం అయింది నాకు. ఇక నా పని అయిపోయింది అనుకునే మూమెంట్ కూడా జరిగింది అక్కడ. చాలా కష్టం అనిపించిందండి. తిరిగి తిరిగి వన్ ట్రిప్కి మాత్రం అక్కడ నిమ్రా కేఫ్లో టీ తాగి కొంచెం బ్రెడ్ తిని వాటర్ బాటిల్ తీసుకున్నాక కొంచెం మైండ్ కొంచెం అప్పుడు రిలాక్స్ అనిపించింది. ఇక్కడ మనకి అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. మదీనా నుండి ఎంటర్ కాగానే ఫస్ట్ పోలీస్ స్టేషను, చార్మినార్ పక్కనే రైట్ సైడ్కి ఇక్కడ ఇది వస్తుందండి గల్లీ. అక్కడ మనకి కోన్స్ అన్నీ చేయికి పెట్టుకునే కోన్స్ కానీ హెయిర్కి పెట్టుకునే హెన్నాలు కానీ వాళ్ళు ప్యాకెట్లో అంటే హోమ్ మేడ్ అనుకుంటా వాళ్ళే తయారు చేసి అమ్ముతున్నారు. ఇక్కడ చూపిస్తున్నాను మీకు. నేను చూశాను, నేను హెయిర్కి అదే పెట్టుకుంటా, వేరే ప్రిఫర్ చేయను నేను. కలర్ అలాంటివి ఏం పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే ఈ ప్లేస్లో ఇక్కడికి వెళ్తే మీకు అన్ని రకాల హెన్నాస్ అవైలబుల్ ఉంటాయండి. ఎవరైనా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ముస్లిం వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి తయారు చేయడంలో ఎక్స్పర్ట్. వాళ్ళు మించి అసలు ఎవరు ఉండరు. చాలా మంచిగా వాళ్ళు తయారు చేస్తారు. హెన్నా పౌడర్లు కోన్ కానీ చాలా మంచిగా పండుతాయండి ఆ కోన్ పెట్టుకున్నా కూడా. ఇక్కడ పిల్లలకి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ చాలా అందంగా చాలా వెరైటీలో కనబడ్డాయి. నేను ఏమి కూడా తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ పక్కన గల్లీలో ఆ హెన్నా ముందు కొంచెం ముందుకు వస్తే చార్మినార్ నుండి ఇందులోకి వెళ్తే మాత్రం ఏముందా అని చెప్పి నేను అలా వెళ్ళానండి. అన్ని హోల్సేల్ బ్యాంగిల్ షాపులు ఉన్నాయి. ఎగ్జాంపుల్కి మనకు పెళ్ళిళ్ళు అయ్యే సీజన్లో హల్దీ రసం రోజు, కూరాళ్ళు పట్టే రోజు మనము ఆడవాళ్ళకి అందరికీ బ్యాంగిల్స్ పంచుతారు కదా అమ్మ వాళ్ళు. పెళ్లి కూతురుని చేసే రోజు ఈవినింగ్ టైంలో, కూరాళ్ళు పట్టే టైంలో అప్పుడు అందరికీ బల్క్గా మనం బ్యాంగిల్స్ ఇవ్వాలంటే ఇలాంటి డిజైన్స్లో అయితే ఇవ్వలేమండి. ఎందుకంటే ఒక్కొక్కటి 200 అట్లా డజన్ ఉంటుంది. 300 కూడా ఉన్నాయి. 100, 150 నుండి డిజైన్లో అయితే, స్టోన్స్లో అయితే. నార్మల్ బ్యాంగిల్స్ అయితే ఈ షాపులలో మనకి దొరుకుతాయి. నేను చూపిస్తాను. ఇవన్నీ అసలు కొత్త కొత్త కలెక్షన్స్ ఇక్కడ నేను చూస్తున్నవన్నీ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి ఎన్ని వెరైటీస్ అసలు. కానీ నా దగ్గర ఆల్రెడీ చాలా బ్యాంగిల్స్ ఉన్నాయండి. అవసరమా, ఏదైనా ఫంక్షన్ ఉంటే చూడవచ్చు కానీ ఇప్పుడు ఏం అవసరం లేదులే మనకి అని నేను ఏది కూడా అసలు తీసుకోలేదు. నేను ఏది పర్చేజ్ చేయలేదు చార్మినార్లో. కానీ చాలా మోసం ఉంటుందండి ఏ షాప్లో కానీ. బయట స్ట్రీట్ షాపింగ్లో కూడా అది నేను మీకు తర్వాత చెప్తా. ఇక్కడ నేను చూపిస్తున్నాను, నేను హ్యాండ్ పెట్టాను బ్యాంగిల్స్ మీద. అది హోల్సేల్ బ్యాంగిల్స్. ఇందాక చెప్పాను కదా, ఇవ్వండి ఈ సెట్స్ అన్నీ. పెళ్ళిళ్ళ టైంలో మనం తీసుకెళ్ళి మనం అందరికీ వేయొచ్చు. ముత్తైదులందరికీ మనం ఇస్తాం కదా, ఒక్కొక్కరికి 6 అట్లా 6 బ్యాంగిల్స్ అలాగా మనం తీసుకోవచ్చు. కానీ అక్కడ కూడా బార్గెనింగ్ చేయాలి. పొరపాటున కూడా మనం వాళ్ళు చెప్పిన రేటుకి పర్చేజ్ చేస్తే మాత్రం మనము చాలా నష్టపోతామండి.
కంపల్సరీ చార్మినార్ షాపింగ్ అంటే ముఖ్యంగా మర్చిపోకుండా ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే పక్కాగా మనం బార్గెనింగ్ చేయాలి. వాళ్ళు మనల్ని మోసం చేద్దామనే ఉద్దేశంగానే లాభం కావాలి అని చెప్పి మనల్ని అంటే ఒక్కొక్కరు ఒక్కలాగా అడుగుతారు కదండీ. ఇప్పుడు వాళ్ళు 300 చెప్తారు ఒక సెట్‌కి. కొంతమంది ఏమంటారు సరే అంటారు. కొంతమంది ఏం చేస్తారు 280, 250 అంటే అట్లా కూడా ఓకే అంటారు. కానీ అక్కడే ఉండొద్దు మనం. ఒక స్టెప్ ముందుకేస్తే గానీ వాళ్ళు అడగరు మనల్ని. నెక్స్ట్ లాస్ట్‌కి 150కి కూడా రేటు మనకి ఇచ్చే లెవెల్‌కి వాళ్ళొస్తారు. ఇది చూడండి ఆల్రెడీ బ్రైడ్‌కి మనకి సెట్ చేసి పెట్టారు బ్యాంగిల్స్‌ని. 2 హ్యాండ్స్‌కి మనం వేసుకోవచ్చు. అసలు ఎన్ని వెరైటీలున్నాయి. ముందు మనం శారీ పట్టుకొని వెళ్తే కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్నా మనం పెళ్లి చేసుకునే అమ్మాయిలైనా సరే అండి పక్కాగా డ్రెస్సులు కానీ చీరలు పట్టుకొని వెళ్తే మంచిగా వాళ్ళు సెలెక్ట్ చేసి మనకు 2 చేతులకి మంచిగా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారండి. అన్ని మ్యాచింగ్ బ్యాంగిల్స్ కలిపి సైడ్ బ్యాంగిల్స్తో పాటు ఇంకా ఇలాగే లోపలికి వెళ్తుంటే చూడండి ప్లెయిన్ బ్యాంగిల్ షాపులు కూడా ఉన్నాయి. కొందరైతే యూట్యూబ్కి వీడియో తీస్తున్నా అంటే కూడా వాళ్ళు అసలు నిరాకరించారు. ఎందుకంటే రేట్లు వాళ్ళను చెప్పమంటే వాళ్ళు కొంచెం వెనకాడారు. అంటే వాళ్ళు చెప్పే రేట్ ఒకటి, వాళ్ళు అమ్ముకునే రేట్ ఒకటి కాబట్టి వాళ్ళు అలా ఇది చేశారని అనుకున్నాను. కొంతమంది అయితేనే ఆరాంగా ఇంతకు ముందు చూపించాను కదా వాళ్ళే పిలిచి చూపించారు. తీసుకోమని చెప్పారు వీడియో. ఈ గల్లీ ఎక్కడ అంటే చూడండి ఫైన్ బ్యాంగిల్ స్టోర్కి అపోజిట్లో ఇందాక కోన్స్ చూపించాను కదా చార్మినార్ పక్కన పోలీస్ స్టేషన్ పక్క గల్లీ రైట్ సైడ్కి ఫైమ్ అనే బ్యాంగిల్ షాప్ అపోజిట్లో ఈ హోల్సేల్ షాప్లో బ్యాంగిల్స్ ఇది మీకు కనబడుతుంది. ఆ లోపలికి వెళ్తే అన్నీ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ముందుకెళ్తే ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి అసలు చూపియాలంటే చాలా ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్మేడ్ చేస్తున్నాడండి బ్యాంగిల్స్. అవి మనము గోట్లు అంటాం కదా సైడ్కి వేసుకునేవి. అలా మనకి ఇష్టమైన కలర్లో మనకి ఇష్టమైన డిజైన్లో అక్కడ ఆల్రెడీ డిజైన్కి ఒక సెట్ని మనకు అక్కడ ఉంచాడు. అది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మన ముందే అక్కడ నిల్చున్న ఒక 10 మినిట్స్లోనే మనకు చేసిస్తారు. ఆల్రెడీ ఒకరు చేయించుకుంటున్నారు అక్కడ. అది మేము వీడియో తీసాము. అప్పటికే అనుకుంటున్నాను నేను వీడియోలో సెర్చ్ చేసే వెళ్ళాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కొంచెం కొత్తగా ఇది చేస్తున్నారు అని. ఇలాంటి షాపులు ఇదివరకు లేకుండే కదా అని. నాకు అలాంటిది ఒకటి కనబడితే వ్లాగ్లో కంపల్సరీ రికార్డ్ చేసుకోవాలని చెప్పి అనుకుని వెళ్ళాను. సేమ్ నాకు కనబడింది. వీడియో కూడా తీసాము. ఒక దగ్గర కనబడ్డారు కానీ వాళ్ళు బ్యాంగిల్స్ తయారు చేస్తలేరు అని చెప్పి తీయలేదు. ఇక్కడ కనబడ్డారు చేసేటప్పుడు తీసాను నేను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూడండి. ఏదైనా తీసుకోండి 50 రూపీస్ కానీ చాలా బాగున్నాయి కదా. కానీ ఇవి ముంబైలో 1 ఇయర్ ముందే వచ్చాయి ఇయర్ రింగ్స్. తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఐడియా వచ్చి నాకు సరేలే సమ్మర్ హాలిడేస్కి ఎట్లా వెళ్తాం కదా వెళ్ళినప్పుడు అక్కడ చూసుకుందాం ఎందుకులే అని చెప్పి నేను ఇక్కడ ఏ ఐటెం కూడా తీసుకోలేదు. 50 రూపీస్ చూడండి అక్కడ బోర్డు పెట్టాడు. ఫిక్స్డ్ రేట్ ఉన్న దగ్గర మాత్రం బార్గెనింగ్ చేయొద్దు. ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ కదా. ఇక్కడంతా బ్లాక్ బీడ్స్ అండి. ఇది కూడా చూడండి 100, 150 అలా పెట్టాడు. కొన్ని 50 రూపీసే కూడా ఉన్నాయి అందులో కూడా. అవన్నీ పాపం నేను ఆ పక్క ఆయనకి నేను చూపిస్తుంటే ఈ చైన్స్ అయినా కూడా నాకంటే నేను అడగకముందే చుట్టూ తిప్పుకుంటూ చూపించాడు. యూట్యూబ్లో పెడతా వీడియో అంటే ఇందాక వచ్చిన ఆయన నేను అక్కడ ఉంటే ఆయనకు అడ్డుగా ఉన్నాను ఫోటో దిగుతానని చెప్పి కొంచెం పక్క దగ్గర ప్లీజ్ అని పాపం రిక్వెస్ట్ చేశాడు. అందుకే నేను నవ్వుకుంటూ పక్కకు వచ్చేసాను. నెక్స్ట్ నన్ను కూడా అక్కడ కలర్స్తోని చార్మినార్ చాలా అందంగా కనబడుతుంది కదా నైట్ టైంలో. అసలు ఎంత చూసినా కూడా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అండి నైట్ టైంలో మాత్రం. డే టైం కంటే అన్ని కలర్స్తోని మల్టీ కలర్లో కనబడుతుంది చార్మినార్. ఇంకో విషయం ఏంటంటే మీకు నేను ఇక్కడ చార్మినార్ కిందే భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా ఉంది. ఈ టైంలో అమ్మవారు అసలు స్టార్టింగ్లోనే మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఆ టైంలో నాకు అమ్మవారిని దర్శించుకోవడం మీకు చూపించడానికి వీలు కాలేదండి. చాలా రష్ ఉండే. అనుకోకుండా మేము ఇది సెకండ్ ట్రిప్ చార్మినార్ చుట్టే ఇది సెకండ్ ట్రిప్ తిరుగుతున్నాను. ఇక్కడ ఇవి క్రాక్స్ అండి. 300, 400, 500 అట్లా ప్రైస్ పెట్టారు. పిల్లలకి మనకి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ డిజైన్స్ కోన్ డిజైన్స్, ఇక్కడ మన నెయిల్ ఆర్ట్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి మన హ్యాంగింగ్స్వి. ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ రేట్లో 200, 150 పైనుండి రేట్ అండి ఇదంతా. ఇయర్ రింగ్స్ కొంచెం లెంత్గా ఉంటాయి. ఇయర్ రింగ్స్ కూడా కొంచెం పెద్ద సైజు ఇవన్నీ. అవి మనతో కాదులే అని అనుకొని వెళ్ళిపోయాను కానీ మా ఆయన ఇక్కడ వీడియో తీశాడు. ఓన్లీ చూడడానికే కదా సరేలే వ్లాగ్లో యాడ్ చేద్దామని చెప్పి చేశాను నేను. చుట్టూ తింపుతున్నాను వీడియో కోసం అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ
ఇది కూడా పాయింట్స్ మీకు చూపిద్దాం. ప్లాజోలని 100 అనండి, ఏదైనా 100. ఈ బ్యాగ్స్ అయితే 200, 300 చెప్తారండి. లాస్ట్ మనకు 100కే ఇస్తారు. అది కూడా మోసపోవద్దు. 80 రూపీస్ కూడా తీసుకున్న టైం ఉంది నేను ఇదివరకైతే. నెక్స్ట్ అనుకోకుండా ఇక్కడ హెచ్ఎంటీ టీవీ వాళ్ళు ఆ యాంకర్ నాకు పరిచయం అయింది. రష్లో మేము వెళ్తూ ఉంటే ఆ కెమెరామ్యాన్ ముందెళ్ళిపోయాడు, ఆ మొక్కతే అక్కడ చిక్కుకుంది. సరే అని చెప్పి మేము అక్కడ ఉన్నాడమ్మా వెళ్దామని చెప్పి వెళ్తుంటే తను, మీరు మాట్లాడతారా, నేను టీవీ యాంకర్ని, ఇలా హెచ్ఎం టీవీ యాంకర్ని అనగానే, సరే మాట్లాడతాను, షాపింగ్ గురించి చెప్పమ్మా అంటే చెప్పాను. కానీ ఇక్కడ చూడండి, పక్కకి చెరుకు రసం అమ్ముతున్నారు. అక్కడ నిల్చున్న అబ్బాయిలంతా న్యూస్ ఛానల్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు అని చెప్పి మేము కూడా న్యూస్ అంటే ఛానల్లో వస్తామని కావాలని చూడండి, అంకుల్ కూడా అక్కడ వదిలేసి వచ్చి మరి నిల్చున్నాడు. అందులో కనబడతారు కదా న్యూస్లో వస్తామని, ఇక్కడ చూడండి వస్తున్నారు ఇక మెల్లమెల్లిగా ఆల్రెడీ. అయినా కూడా పక్క నుండి వాళ్ళు పక్కకు జరగండి అని చెప్పినా కూడా వినట్లేదు వాళ్ళు, కావాలని అక్కడే ఉండి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతా చెరుకు బండి దగ్గర ఉన్న వాళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫేమస్ అండి చార్మినార్లో మిలన్ జ్యూస్ సెంటర్. మిలన్ జ్యూస్ సెంటర్ అనేది చార్మినార్లో చాలా ఫేమస్. ఫ్రూట్స్ అంటే మిక్స్డ్ ఫ్రూట్స్, మలాయ్ ఫ్రూట్, మల్బెరీ, ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే ఫేమస్ మల్బెరీ మలాయ్ అండి. ఇది చాలా ఫేమస్. మేమైతే అక్కడ మట్కా స్పెషల్ అండ్ మల్బెరీ ఫ్రూట్స్ తీసుకున్నాము. ఎందుకంటే మా పాప ముందే మేము చార్మినార్ వెళ్తున్నామంటే తను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఏది ఫేమస్ అక్కడ అని చెప్పి, తను స్వీట్స్ అంటే చాలా ఇష్టంగా తింటుందండి. అదొక్కటి తీసుకురా పప్ప అని చెప్పి నాకు చెప్పలేదు, నేనైతే ఏది వద్దంట అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్పుకుంది. తను గుర్తుపెట్టుకొని మరి సెకండ్ రౌండ్ మేము అందుకే వెళ్ళానండి, చార్మినార్ వెనకాల సైడ్. ఫస్ట్ అసలు మేము వెళ్ళిపోదామని అక్కడ దాకా వెళ్తే మళ్ళీ గుర్తొచ్చి రిటర్న్లో వెళ్ళాము. చాలా క్రౌడ్ ఉండే మిలన్ జ్యూస్లో కూడా. అవి 2 తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి. నైట్ బెడ్రూమ్లో పెట్టుకునే లైట్స్ అండి అవి, ఇందాక చూపించిన. ఇక్కడ ఇందాక అన్నా కదా భాగ్యలక్ష్మి అమ్మవారు అని చెప్పి, మనకు అనుకోకుండా దర్శనం అయ్యారండి. క్రౌడ్ కూడా ఏం లేకుండా ఆ టెంపుల్ దగ్గర. ఆ టైంలో మేము బయట నుండే లోపలికి వెళ్ళలేదు. చూడండి ఎంత నిండుగా అమ్మవారు మాకు దర్శనం ఇచ్చారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఆనందం వేసిందండి. చార్మినార్ కిందే ఉంటుంది భాగ్యలక్ష్మి టెంపుల్. నేను ఫస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా చార్మినార్ పార్ట్ 1లో, నాన్ వెజ్ తిన్నాను కాబట్టి లోపలికి వెళ్ళలేదు, దూరం నుండి దర్శించుకున్నాను. అబ్బా ఎంత బాగుందండి, నిండైన రూపం, చాలా బాగా అనిపించింది ఆ దర్శనం మాత్రం. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్రౌడ్, అమ్మ అసలు చాలా కష్టం, తప్పు చేశామండి. అసలు సండే రోజు వెళ్ళాల్సింది కాకుండా రంజాన్ టైంలో ఎవరైనా సరండి, నెక్స్ట్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం నెక్స్ట్ ఇయర్కి రంజాన్ టైంలో మాత్రం ఎవరు కూడా సాటర్డే సండే టైంలో వెళ్ళొద్దు. ఎందుకంటే తట్టుకోలేము ఆ క్రౌడ్ని. పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు వెళ్ళొద్దు అండి, చిన్నపిల్లని పట్టుకోండి. నేను చాలామందిని చూశాను, అందులో 3 months 4 months 2 months బేబీని కూడా పట్టుకొని వచ్చి షాపింగ్ చేస్తున్నారు ముస్లిం వాళ్ళు. పాపం పిల్లలు చాలా అరుస్తున్నారు, ఆ వేడి తట్టుకోలేక, ఉక్కపోతకి, గాలి లేక అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారో పిల్లలైతే. అది చూసా నాకు చాలా బాధ అనిపించింది. ప్లీజ్ ఇలాంటి చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మాత్రం ఇలా షాపింగ్లకి, క్రౌడ్ ఉన్న ప్లేస్లకు మాత్రం వెళ్ళొద్దు. ఆల్రెడీ ఒక అమ్మాయి మిస్ అయిపోయింది, అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు. నాకు కాపీరైట్ పడుతుందని ఆ సౌండ్ నేను మీకు ఇందులో యాడ్ చేయలేదు. కానీ మేము తిరిగినంతసేపు మేము ఎంత షాపింగ్లో వీడియో తీస్తూ ఉన్నా కూడా ఆ అనౌన్స్మెంట్ విన్నప్పుడల్లా భయం వేస్తుంది. అయ్యో వాళ్ళకి ఆ పాప దొరకలేదా, ఎక్కడ మిస్ అయిపోయిందో, ఎవరు తీసుకెళ్లారో, కిడ్నాప్ చేసి ఉంటారా అనే బాధ అయితే చాలా వేసింది. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క కూడా ఏడుస్తున్నారు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే. నెక్స్ట్ ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్లో ఎవరైనా సరే అండి, ఇప్పుడు సిల్వర్ రేట్లు చాలా ఎక్కువ కదా, కొనలేని వాళ్ళైతే ఇలా 100 రూపీస్ 150 రూపీస్లో కూడా మన పట్టీలు కొనుక్కోవచ్చు. ఇందులో రింగ్స్ ఉన్నాయి, పక్క చెంపచీరాలు కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్లో. నెక్స్ట్ సిల్వర్ మనకి ఫింగర్స్ పెట్టుకునే రింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి గోల్డ్ కలర్లో జుమ్కలతో పాటు నెక్స్ట్ మన పక్కకి పెట్టుకుంటాం కదా ఇలా చైన్స్ లాగా, అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ రింగ్స్ నేను సిల్వర్ కలర్లో ట్రై చేశాను, ఏదో వీడియో కోసం అని మాత్రమే అలా పెట్టుకొని అక్కడ పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ పట్టీలల్లో గోల్డ్ కలర్లో కూడా ఉన్నాయి. ఇందాక కూడా నేను పార్ట్ 1లో కూడా చూపించాను, మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం క్లారిటీగా కనబడుతున్నాయని చూపించాను. అందులో స్టోన్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే వెళ్ళినప్పుడు ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొరియన్ బ్యాగ్స్ అండి, హ్యాండ్ బ్యాగ్స్, చిన్నపిల్లలకు మనకు అందరికి యూజ్ అయ్యే చాలా వెరైటీలు ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక 1 year బ్యాకే మా పాపకి మీషోలో ఆర్డర్ చేశాను కొరియన్ బ్యాగ్. అది తక్కువ రేటుకి వచ్చింది, కానీ ఇక్కడ ఇంకా తక్కువ ఉంది. 1 year తర్వాత కాబట్టి 100కే చెప్పాడు.
ఫస్ట్ అయితే 150, 200 తర్వాత 100కి వచ్చాడు. ఈ కప్స్ వచ్చేసి చాలా చీప్ అండ్ బెస్ట్ రేట్ అండి. ఎందుకంటే 60 రూపీస్కి 6 కప్స్ అండి. చాలా చీపే కదా ఎంతైనా కూడా. ఇక్కడ వీడు అంటున్నాడు వీడియో తీయొద్దు అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ మేకప్కి సంబంధించిన ఐటమ్స్, పఫ్స్, లిప్ బామ్స్, ఏంటి లిప్స్టిక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్లో మాత్రం చాలా వెరైటీస్ అండి. ఈ సెట్స్ అన్నీ ఈచ్ 150 రూపీస్ అండి. నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం లగేజ్ బ్యాగ్స్ అవన్నీ కూడా కవర్ చేసాము. నెక్స్ట్ ఇవన్నీ బ్రాస్లెట్స్ అండి. బ్రాస్లెట్స్లో కొంతమంది 150, 100 కూడా మనకి అమ్ముతున్నారు చూడండి. ఇంకా ఇయర్ రింగ్స్, క్లాత్ సెక్షన్ కూడా ఉంది. అది నెక్స్ట్ నేను మళ్ళీ వేరే టైంలో నేను మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. చూడండి కొన్ని ప్లేస్లలో 200 అని బోర్డు ఉన్నవి, 100 అని బోర్డు ఉన్నవి మాత్రం ఫిక్స్డ్ అండి. అక్కడ మనం బార్గెనింగ్ చేయొద్దు కూడా. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి మాత్రం చెప్పలేనండి, ఎన్ని వెరైటీస్. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే చాలా షాపింగ్ చేయొచ్చు ఇక్కడికి వెళ్తే. వాళ్ళ బర్త్డేలు ఉన్నా, ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, అలాంటి వాటికి మాత్రం ఇక్కడికి వెళ్తే మీకు చాలా కలెక్షన్స్, చాలా వెరైటీస్ కనబడతాయి. ఇక లాస్ట్కి మేము మదీనా ఇక అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళే టైం ఇది లాస్ట్ అండి. ఇక్కడ మేము ఇక హెయిర్ బ్యాండ్స్ కనబడితే మేము వీడియో తీసాము. ఇక్కడ పిల్లల బ్యాగ్స్ నార్మల్గా అలా వేసుకొని వెళ్ళేటివి. ఈ హ్యాండ్ బ్యాగ్స్లలో కూడా చూడండి, చిన్న చిన్న బ్యాగ్స్, కొరియన్ బ్యాగ్స్లలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో. అలా చేయితోని అలా తింపి చూపిస్తే వీడియోకి క్లారిటీ ఉంటుందని చూపిస్తున్నాను. ప్లీజ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే మాత్రం కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉంటే వాళ్ళు కూడా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి అందరికీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఎన్నో వెరైటీలతోని చార్మినార్లో చాలా షాపింగ్ ఉంటుందండి. నాకు టైం మాత్రం చాలా ఎక్కువ టైమే పట్టింది ఈ వీడియోలన్నీ తీయడానికి. యూట్యూబర్గా మనం వీడియోలు తీస్తూ పోస్ట్ చేస్తున్నామంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. జర్నీ చేయడం, పిల్లల్ని ఇంట్లో ఉంచేయడం ఎవరు లేకున్నా కూడా. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక ఆ క్రౌడ్ని తట్టుకొని ఈ వీడియోలు తీయడం ఎన్నో ఉంటాయండి. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ మనము ఎడిటింగ్ చేయాలి. ఆదరిస్తూ ఉంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.